ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ గురుడు లాభస్థానంలో ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి. అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, ఆర్థిక విజయం, మీ మాటకు గౌరవం, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అంటే దీర్ఘకాలికమైన ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఆలస్యం అవ్వచ్చు, అది వేరే సంగతి. జనరల్గా మాత్రం ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అందుచేత ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా బుధవారం నుండి శనివారం వరకు ఆచరించండి, సత్ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా గౌరవం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా వారపు మధ్యలో వారాంతము చాలా యోగదాయకంగా ఉన్నాయి. అంచేత ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారము. అయితే సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చెయ్యండి. నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అన్నింటా అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళవచ్చు.